నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. వాల్తేర్ క్లబ్ గురించి అయితే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక ప్రత్యేకమైన యుద్ధం జరుగుతుంది. దాన్ని వదులుకోలేమని చెప్పేసి అయితే విజయసాయిరెడ్డి గారు అంటున్నారు. దాన్ని వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి అయితే బొత్స సత్యనారాయణ అంటున్నారు. అయితే ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే వాల్తేర్ క్లబ్ గురించి వైసీపీ పార్టీలో అయితే రెండు వర్గాలుగా అంటే విజయసాయిరెడ్డి వర్సెస్ బొత్స సత్యనారాయణ లాగా మారిపోయింది. ఇంతకది ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది సార్? సో ఒకటి ఏంటంటే, వాల్తేర్ క్లబ్ విషయంలో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి లీడర్లు బొత్స సత్యనారాయణ, సాయిరెడ్డి ఇద్దరు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్. కావాలని విజయసాయిరెడ్డి ఇలాంటి వాల్తేర్ క్లబ్ని బయటికి తీసుకొచ్చాడు ఎన్నికల సమయంలో అనేది బొత్స సత్యనారాయణ భావిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో బొత్స సత్యనారాయణ ఏమన్నారు, వాల్తేర్ క్లబ్ని మేము వదులుకోము, మేము మీకు ఇవ్వమంటుంటే వాల్తేర్ క్లబ్ని మేము తీసుకుంటాము అని చెప్పి విజయసాయిరెడ్డి అంటున్నారు. ఎందుకు ఈ వివాదం వచ్చింది అని అంటే, వాల్తేర్ క్లబ్ అనేది బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటిది. అది సో బ్రిటిష్ కాలం నుంచి ఎంతో ఫేమస్. విశాఖపట్నంలో వాల్తేర్ క్లబ్ అనేది చాలా ఫేమస్. అది దాంట్లో ఏదో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారనేది ఒక ఆరోపణ. అమరావతి విషయంలో ఏ విధంగా అయితే ముద్ర వేశారో అలాంటి ఆరోపణలు విజయసాయిరెడ్డి వర్గం, విజయసాయిరెడ్డి నుంచి రావడం జరిగింది. అప్పటి నుంచి అది డిస్ప్యూట్లోకి వెళ్ళిపోయింది. డిస్ప్యూట్లోకి వెళ్ళటంతో పాటు అక్కడ మెంబర్షిప్ కోసం ఏదో ఈయన విశాఖ సంబంధించి ఉత్తరాంధ్రకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి మెంబర్షిప్ కోసం ఏదో ప్రయత్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం ఇవ్వలేము అని చెప్పారు అని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. ఆ రోజు నుంచి వాల్తేర్ క్లబ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కన్ను పడింది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కర్త, కర్మ, క్రియ, కన్ను అన్నీ విజయసాయిరెడ్డి ఉన్నారు. ఉత్తరాంధ్ర అంటే వైజాగ్ని బేస్ చేసుకొని ఆయన రాజకీయాలు నడిపాడు. దాదాపు 2 సంవత్సరాల పాటు నడిపాడు. 2019 నుంచి ఆయనే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు. అంతకుముందు కూడా ఎన్నికల ముందు కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గెలవక ముందు కూడా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగానే ఉన్నారు. అప్పటి నుంచి ఆయనకి కొన్ని ఆస్తుల మీద కన్నుబడింది. వాటిని తన స్వాధీనం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు. అది కూడా సొంత పార్టీ నుంచే, ప్రత్యర్థుల నుంచి కాదు, సొంత పార్టీ నుంచే ఉన్నటువంటి ఆరోపణలు. దానికి సంబంధించి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి లోకల్ లీడర్లకి విజయసాయిరెడ్డికి మధ్య చాలా సందర్భాల్లో భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పంచాయతీలు కూడా జరిగాయి. అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు విజయసాయిరెడ్డి తీరు మీద కంప్లైంట్స్ అనేకం చేయడం జరిగింది. చివరికి విజయసాయిరెడ్డిని విశాఖపట్నం నుంచి తాడేపల్లికి తీసుకొచ్చారు. విశాఖపట్నంలో ఉత్తరాంధ్రకు సంబంధించిన ఇన్ఛార్జ్ బాధ్యతలను తొలగించారు. తొలగించి ఆయన ప్లేస్లో వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు. తొలగించినప్పటికీ ఈయన ఇప్పుడు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నప్పటికీ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రలో ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆస్తుల మీద మాత్రం ఆయనకి ప్రేమ పోలేదు. ఆ ఆస్తుల మీద కన్నుబడింది. ఆ ఆస్తుల్ని తన స్వాధీనం చేసుకోవాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నారనేది ఆయన మాటల్లోనే అర్థమవుతుంది. ఇటీవల కాలంలో ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో విజయసాయిరెడ్డి ఏం చెప్పారంటే, మేము వాల్తేర్ క్లబ్ను వదులుకోము అని చెప్పారు. సో ఎలక్షన్స్ టైము వాల్తేర్ క్లబ్కి అలాగే విశాఖలో ఉండేటువంటి హై ప్రొఫైల్ పీపుల్కి కొంత మానసికమైనటువంటి సంబంధం ఉంది. ఎందుకంటే మా ఓన్ అనేటువంటి ఫీలింగ్ ఉంది వాల్తేర్ క్లబ్ అండి. వాల్తేర్ క్లబ్కి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ప్రత్యేకమైనటువంటి అనుబంధం అక్కడ ఉండేటువంటి ప్రజలకు ఉంది. దానికి విశాఖ ఉక్కుతోటి ఏ విధమైనటువంటి సంబంధం అక్కడ కార్మికులకు ఉందో అలాంటిదే ఇప్పుడు వాల్తేర్ క్లబ్కి కూడా అక్కడ ఉండేటువంటి హై ప్రొఫైల్ పీపుల్కి సంబంధం ఉంది. సో కాబట్టి దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరని చెప్పినటువంటి క్రమంలో ఈయన వాల్తేర్ క్లబ్బు 20 ఎకరాల స్పేస్లో ఉంటుంది. అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అనేది ఒకటి లేవనెత్తారు. సో గవర్నమెంట్ సంబంధించిన భూమి కాబట్టి దాన్ని మేము స్వాధీనం చేసుకుంటాము అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు క్లబ్ ఉంది, క్లబ్కు సంబంధించి దానికి కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలు ఇప్పుడు కమిటీల ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. సో అలా కాకుండా మేము గవర్నమెంట్కి తీసేసుకుంటాము అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు గవర్నమెంట్కి తీసేసుకోవడం అంటే ఏంటి, తర్వాత ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇస్తారు లీజ్కి. అంటే విజయసాయిరెడ్డి తీసుకుంటాడు, విజయసాయిరెడ్డి సొంతం చేసుకుంటాడు అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ఉంది. ప్లస్ వాల్తేర్ క్లబ్ అనేది దాన్ని ఓన్లీ క్లబ్ లాగా చూడకుండా అది అక్కడ ఉండేటువంటి నగర పౌరులకి ఒక చిహ్నం,
ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి ప్రాంతంగా దాన్ని గుర్తిస్తున్నారు. సో ఇప్పుడు చార్మినార్ ఉంది హైదరాబాద్లో చార్మినార్ ఉందంటే చార్మినార్ని మేము తీసుకుంటామంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. సో అలా అంటే చార్మినార్ అక్కడ చారిత్రాత్మకమైనటువంటి కట్టడం అది. సో దానికి విలువ కట్టలేం మనం. అది 10 ఎకరాల్లో ఉందా, 5 ఎకరాల్లో ఉందా, లేదంటే 10 కోట్లు చేసిద్దా, 100 కోట్లు చేసిద్దా అనేది విలువ కట్టలేం మనం. దాంతో ఉన్నటువంటి అనుబంధం, మానసికమైనటువంటి బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధాన్ని మనం కాదనలేము. ఒక రైతుకి ఒక భూమితోటి ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుందో ఇక్కడ వాల్తేరులో ఉండేటువంటి, అంటే విశాఖలో ఉండేటువంటి వాల్తేరు క్లబ్కి విశాఖ ప్రజలకి ఉన్నటువంటి ఒక బంధం, విడదీరనేటువంటి బంధం, మానసికమైనటువంటి టచ్ అంటారు కదా, అలాంటి బంధం ఉంది. దాన్ని విజయసాయి రెడ్డి తీసుకోవడం ఏంటి, తీసుకుంటామని చెప్పి ప్రైవేట్ ఇంటర్వ్యూలో ఇప్పుడు చెప్పడం ఏంటి అనేది ఎలక్షన్ టైంలో. ఇప్పుడు అది బొత్స సత్యనారాయణకు సంబంధించినటువంటి గెలుపు ఓటర్ల మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు విశాఖ ఎంపీగా ఎవరు పోటీ చేస్తున్నారు? బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ పోటీ చేస్తున్నారు. సో అక్కడ ఈ వాల్తేరు క్లబ్కు సంబంధించి ఎప్పుడైతే కామెంట్ చేస్తారో విజయసాయి రెడ్డి, దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆవిడ మీద పడేటువంటి అవకాశం ఉంది. అది రాజకీయంగా నష్టం చేకూరుస్తుంది. ఈ టైంలో అంటం ఏంటి విజయసాయి రెడ్డి అనేది బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇస్తున్నారు. ఎట్టి బస్సులో మేము వదులుకోం, అది వైజాగ్గా ఉండాలి, అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళడానికి లేదు అని చెప్పి ఆయన వాదిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ వాద ప్రతివాదాల మధ్య వాల్తేరు క్లబ్ విషయంలో ఏం జరిగింది పూర్వం అనేది అందరికీ తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి. కారణం ఏంటంటే వాల్తేరు క్లబ్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది. ఈ మధ్యకాలంలో ఇంకొక ఇష్యూ కూడా వచ్చింది. అక్కడ ఎవరో ఒక ప్యాలెస్ కట్టించారు, అది సముద్రానికి దగ్గరగా ఉంది. ఇది ఆ ప్యాలెస్ పేరు కూడా ఏదో ఉంది. సో అది తాడేపల్లిలో ఉండేటువంటి కీలకమైనటువంటి ఒకళ్ళు నచ్చి ఆ ప్యాలెస్ కావాలని చెప్పి అడిగారు. కానీ ఆ ప్యాలెస్ ఓనర్ మేము ఇవ్వమని చెప్పేసి చెప్పారు. దాంతో జగన్ అండ్ టీమ్, జగన్ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ జగన్ బ్యాచ్ రంగంలోకి దిగి ఆ ఓనర్ని రకరకాలుగా సామధాన భేద దండోపాయాలు ఉపయోగించారు. అయినప్పటికీ నేను ఇవ్వలేను, నేను కావాలని మోజుపడి కట్టించుకున్నాను, నా టేస్ట్ ప్రకారం నేను కట్టించుకున్నానని చెప్తే అసలు ఆ ప్యాలెస్ కట్టినటువంటి భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి ఆ కలెక్టర్ నోటీసులు ఇచ్చారంట. ఆ విషయం అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడే ప్రెస్ మీట్ పెట్టి బయటకు చెప్పారు. అంటే అది వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కన్నుబడి నచ్చితే, అది కనుక ఇవ్వకపోతే, ఆ ప్రాపర్టీ ఇవ్వకపోతే దానికి సంబంధించి ఏదో ఒక డిస్ప్యూట్గా గవర్నమెంట్ నోటీసులు పంపించడమో ఏదో ఒకటి చేసి బెదిరించి వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. అలాంటి జాబితాల్లోనే ఇప్పుడు వాల్తేరు క్లబ్ కూడా ఉంది. వాల్తేరు క్లబ్కి సంబంధించి గవర్నమెంట్ భూమిలో ఉంది, అది 20 ఎకరాలు. కాబట్టి మేము గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నం చేసింది అనేది గతంలో వచ్చిన డిస్ప్యూట్స్ ఆల్రెడీ కోర్టుకు కూడా వెళ్ళింది, కోర్టు స్టే ఆర్డర్ ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆలోచన ఉంది. కాబట్టి మళ్ళా కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాల్తేరు క్లబ్ అనేది ఖచ్చితంగా కబ్జాకు గురవుతుంది, విజయసాయి రెడ్డి సొంతం అయిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం, ఒక చర్చ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఈ చర్చ రాబోయేటువంటి రోజుల్లో ఝాన్సీ దారుణంగా ఓడిపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా మారబోతుంది అనేది బొత్స సత్యనారాయణ యొక్క ఆందోళన. అందుకే ఆయన విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఖండించారు. కానీ విశాఖలో ఉన్నటువంటి వాల్తేరు క్లబ్ మీద మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్ను ఉంది, ఎప్పటికైనా సరే దాన్ని వదలరు అనేది మనం చెప్పచ్చు. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను మనం బేరీజు వేసుకుంటాం.